దెయ్యం ఏం చేస్తాయంటే నీకు వాక్యం మీద మనస్సు ఉంచదు, వెళ్ళినా వినవదు. ఒకవేళ విన్నా అమ్మ పెద్ద కడుగుతారేంటమ్మా, ఓ నోరిపి చెప్పాలంట ఆవిడికి, నేనేనా అది తెలుసుగా అని నీ నోరు నుండి సైతాన్ స్వరం వినిపిస్తూ ఉంటుంది. తర్వాత ప్రార్థన చేసుకున్నట్టే ఏమీ రాదు నీ నోటంట. స్తుతి స్తోత్రం యేసయ్యా కాపాడయ్యా ఆమేనయ్యా మేము ఎలా ఉండాలయ్యా అంటాం. అంతేగాని ఏమింటున్నావు? నిజమే, ఉదయకాలం చక్కగా స్తుతి ఆరాధనలో చక్కగా దేవుని మనం స్తుతించుకొని అపోస్తుల కార్యం చేత మనం చక్కగా దేవుని మాటల ద్వారా బలపడ్డాం. వారు ఏం చేశారండి, మొత్తం ఇంచుమించి ఎంతమంది చెప్పారు దేవుడు ఆరోహణ వెళ్ళేటప్పుడు? 500 మంది. అవును, వారు యేసయ్య వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, అట్లా తేరి చూస్తుంటే 2 దూతలు వచ్చి ఏం చెప్తున్నారు, ఓ గలిలయ మనుషులారా, మీరు ఏ రీతిలో ఇది యేసు ప్రభువారు వెంట చూస్తున్నారు, ఆయన అదే రీతిలో రాబోతున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా. అంటే యేసయ్య ఒక రోజు రాబోతున్నాడు, మనం మర్చిపోకల్లా. ఒక్క దూతకు సాక్ష్యం కాదు, 2 దూతల సాక్ష్యం. ఒక దూత సాక్ష్యం ఇచ్చింది ఏమని, గబ్రియేలు దూత లోకరక్షకుడు పుట్టబోతున్నాడని మరియమ్మ గారి ద్వారా మనకి సాక్ష్యం ఇస్తే, మరి వచ్చాడా లేదా యేసు ప్రభువారు ఈ భూమి మీదకి? మరియమ్మ గర్భంలో పుట్టాడా లేదా? చెప్పాలి అందరూ. పుట్టాడా? ప్రాణం పెట్టాడా లేదా? గట్టి చెప్తాం. హల్లెలూయా. అవగాహన నీ నోటితో ఒప్పుకుంటే నీ బ్రెయిన్ లో పెడుతుంది. హల్లెలూయా. అంటే ఒక్క దూత ద్వారా దేవుడు పలికించింది నెరవేరితే, ఇదిగో ఇప్పుడు 2 దూతలు సాక్ష్యం ఇస్తున్నారు. యేసు ప్రభువారు ఇదిగో ఏ రీతిలో ఆరోహణమై వెళ్ళాడు, అదే రీతిలో ఆయన రాబోతున్నాడు. నవ్వే వారి గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. హల్లెలూయా. అవును, ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడాలి.